మాదిగలకు ఒక ఊపు తీసుకొచ్చి వాళ్ళకు కొంత అసెట్గా నిలబడ్డాడు అంటే కృష్ణ ఆయన కృష్ణ మాదిగ ఇద్దరు. కానీ వాళ్ళిద్దరు ఎందుకో ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళ వ్యక్తిగతంగా మనకు సంబంధం లేదు. కానీ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్లు పార్టీలకు అతీతంగా కులగణన అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేశారు, అందరినీ కూడా ఆల్ పార్టీస్ని. అందుకే బీసీ కులాలందరూ కూడా ఆయన ప్రెసిడెంట్ ఇప్పుడు ఉన్నాడు కదా, ఏం పేరు, మొన్న సభ కూడా చేసిండు శ్రీనివాస్ కూడా మొన్న బీసీ సంఘాల ప్రెసిడెంట్. ఎందుకు ఇప్పుడు ఎక్కడ ఢిల్లీలో దీక్ష ధర్నా చేస్తే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయారు కదా, అక్కడ పోయింది కదా. మరి ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డికి పోయి కులగణన మీద అసెంబ్లీలో పాస్ అయిపోయి గవర్నర్ ఆమోదం ఇవన్నీ అంతా అయిపోయినాక పోయి సీఎం రేవంత్ రెడ్డి గారికి బీసీ సంఘాలు శ్రీనివాస్ కూడా సన్మానం చేసిండు కదా. ఇప్పుడు నేను అనుకుంటా ఆర్ కృష్ణ గారు కొంత బీజేపీ పోయిన తర్వాత ఇప్పుడు శ్రీనివాసు నాన్ పొలిటికల్గా ఇప్పుడు బీసీ నాయకుడిగా, ఆయన పూర్తి పేరు ఏంటి, జార్జిల శ్రీనివాస్ గౌడ్. ఆయన ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా బీసీ నాయకుడిగా ఆయన ఇప్పుడు ఆయన వాళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి గారికి సన్మానం చేశారు కదా. ఇవన్నీ జరిగిపోయినాక కూడా, ఇంత జరిగిపోయినాక ఎందుకు కిషన్ రెడ్డి గారు మళ్ళీ అనుమానాలను వ్యక్తపరిచిండు? ఇది అర్థం కాని పంచాయతీ కిషన్ రెడ్డిది. లేని డౌట్ని ఎందుకు తీసుకొస్తున్నారు కిషన్ రెడ్డి గారు? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. నేనేమంటున్నా, రాజు ఆయన 50% అని స్టేట్మెంట్ ఇచ్చిండు. రాంగ్ స్టేట్మెంట్ కిషన్ రెడ్డి గారు ఇచ్చారు. 97% సర్వే అయిపోయింది. అయిందని 101% నేను సర్టిఫై చేస్తున్నా. నేను గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసిన. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసినాక పొద్దున్న లేచిన కానీ మా సంగారెడ్డికి ఫోన్ చేసి సంగారెడ్డి చేసిన, అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాలకు ఫోన్ చేశాను. నేను ఏంది అని అడిగిన. అన్న లేదన్నా 100% అధికారులు ప్రతి ఇంటి కాడ కూర్చున్నాను. పక్కకి నా భార్య కూర్చుంది నిర్మల. ఆమె ఇనుకుంటా అన్నది లేదు, ఒక్కొక్క ఇంట్లో గంట కూడా కూర్చున్నారు, గంటన్నర కూర్చున్నారు అధికారులు పోయి. ఆ రకంగా సర్వే జరిగిందని నా భార్య కూడా చెప్పింది. అంటే నేను అన్ని గ్రౌండ్లో చెక్ చేస్తా. ఇవన్నీ ఉత్తగా వచ్చి మాట్లాడ కిషన్ రెడ్డి గారితో ఫీడ్బ్యాక్ లేకుండా వచ్చి మాట్లాడాను, ఫీడ్బ్యాక్ తీసుకొని వచ్చి మాట్లాడతాను నేను. అందుకే నేనేమంటున్నానంటే, ఆ సర్వే జరిగిన ఆ నెల రోజులు ఆయన ఢిల్లీ నుండి తెలంగాణ ప్రజలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నా కిషన్ రెడ్డి గారిని. ఇంత పొడుదా ప్రశ్న? అరే నువ్వు టక్మని అడగాల్సి చలో, ఇంత పొడుగు ప్రశ్న. చూద్దాం. ఇక పిసిసి ప్రెసిడెంట్ సీను నువ్వు అడిగిన ప్రశ్నకు పిసిసి ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి కూర్చొని మాకు డైరెక్షన్స్ ఇస్తారు. ఎవరన్నారు ఇది? 2 సార్లు కాదు, ఒక్కొక్కరికి 3 సార్లు కూడా పోయారు. ఏమైందంటే ఇక ప్రతి ఒక్కరు కొంత అనుమానాలు కాదు, కొందరు క్వశ్చన్స్ వేస్తుంటే అందుకే అంటే తెలంగాణలో సర్వేకి సంబంధించి అధికారులకు ఎన్నిసార్లైనా మీరు పోవచ్చు, సర్వే చేయొచ్చు, ఎవరు అడిగినా వాళ్ళకు తగ్గట్టుగా సర్వే కూడా దగ్గరుండి చెయ్యండి అని సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్లు ఇచ్చిన డైరెక్షన్స్ అవన్నీ కూడా. మీరు ఇది కూడా అనొచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కూడా డౌట్ వస్తుంది మీకు. అది ఇప్పుడు మా కాంగ్రెస్ సీఎం, మరి మా సీఎం గురించి నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? మళ్ళీ
ఇంత కష్టపడి కులగణన సర్వే జరిగినప్పుడు మేము క్రెడిట్ తీసుకోవాలి కదా. ఇక్కడ మా గవర్నమెంట్ ప్రజలు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేస్తున్నామని తెలంగాణ ప్రజలకు కులగణన మీద చెప్పాల్సిన బాధ్యతగా మేము చెప్పాల్సి వస్తున్నది పదే పదే. 95 years. అందుకే నేను ఏమన్నా, ఫస్ట్ రాహుల్ గాంధీ గారు దేశం మొత్తంలో కులగణన మీద ఫస్ట్ మార్కులు రాహుల్ గాంధీ గారికి. రాష్ట్రంలో అమలు చేసినందుకు ఇమ్మీడియట్లీ సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్కు 2 మార్కులు. దీన్ని కేంద్రం ప్రభుత్వం మోడీ గారు తీసుకున్నందుకు 3 ఆయన కూడా క్రెడిట్ ఇస్తున్నాం మేము. తేడా ఎక్కడొస్తుందంటే రాహుల్ గాంధీ గారు 1 ఉన్నాడు, రేవంత్ రెడ్డి 2 ఉన్నాడు, మోడీ గారు 3 ఉన్నారు. ఎందుకంటే లేట్గా డిసిషన్ తీసుకున్నారు కాబట్టి. అది కిషన్ రెడ్డికి ప్రాబ్లం. 1లో రాహుల్ గాంధీ దగ్గర మోడీ గారు ఉంటే బాగుండని ఆయన పార్టీ మినిస్టర్ కాబట్టి ఆయన కోరిక ఉండడం తప్పు కాదు. ఇక అట్లా ఒకవేళ నిజంగా అట్లనే అసలు రాహుల్ గాంధీ గారు మాట్లాడలేరు, అసలు తెలంగాణలో మేము అమలు చేయలేదు, ఈరోజు అసలు చేస్తేనే ఇన్ని రాళ్ళు కొట్టాలని చూస్తున్నాడు. ఇక చెయ్యకపోతే గుండ్రాలు ఎత్తేసుడు, పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తేస్తుండే వినమ్మ కదా. అది అయిపోయింది నిన్ననే, సీన్ అయిపోయింది. అది ఎందుకు ఆయన అడిగిందని వాడు చెప్పినా కదా. ఇలా పాయింట్ ఏంటంటే, మెయిన్ పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే చేసేటప్పుడు కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు అందుబాటులో లేరు, ఢిల్లీలో మకాం వేసిరు. అందుకే ఈ తెలంగాణలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియక, అవగాహన లేక స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్న ఆయనకు జవాబిస్తుంది. సీను టాపిక్ కులగణన మీద, ఓన్లీ కులగణన మీద టాపిక్. ఏం రాజు ఏమంటుడు? హరి అన్నాడు ఏమంటుడు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు షాక్లో ఉన్నారు, ప్రస్తుతానికి షాక్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కాదు, ఇక్కడ ప్రెసిడెంట్ కూడా. ప్రెసిడెంట్గా ఉండి అతను ఫెయిల్ అయిన ఒక భావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో నడుస్తుంది. ఇప్పుడు ఇదిగా కులగణన అసెంబ్లీలో పాస్ చేసి గవర్నమెంట్ ఆమె సెంట్రల్ పంపించిన సీఎం రేవంత్ రెడ్డికి కులగణనలో నా పాత్ర ఏం లేకుండా పోయిందని కిషన్ రెడ్డికి. ఇప్పుడు ఇద్దరు ఎడ్ల మధ్యలో పంచాయతీ నడుస్తుంది ఇప్పుడు ఇదంతా. బీసీ అది కథ. బండి సంజయ్గా ఇప్పుడు నేను ఏమంటున్నా, బండి సంజయ్ ఎక్కువ మాట్లాడతలేడు ఇప్పుడు. ఎందుకంటే ఆయన మళ్ళీ ఆడికపోతున్నా అని చెప్పి మాట్లాడతలేడు ఆయన. అందుకే కిషన్ రెడ్డితో మాట్లాడిస్తున్నట్టు అన్ని విషయాలంతా అట్లా. చలో అయిపోయినాయా వచ్చాను సార్. అరే క్లోజ్ చేయాలా ప్రెస్ మీట్? సామాజిక ఎవరికి ఆల్రెడీ అదే కదా. లేదు నువ్వు అనే పాయింట్ కరెక్టే సీను. సామాజిక న్యాయం చేసే యొక్క చరిత్ర
కాంగ్రెస్ స్వతంత్రం రాకముందు నుంచి కాంగ్రెస్ పాలసీ, స్వాతంత్రం వచ్చిన కాంచి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ, ఆనాటి మహాత్మా గాంధీ, నెహ్రూ నుంచి, ఇందిరాగాంధీ గారి నుంచి, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడున్న ప్రియాంక గాంధీ, వీళ్ళంతా కూడా సామాజిక న్యాయ పరిధిలోనే ఆ కుటుంబం ఎప్పుడు పనిచేస్తుంది. ఆ కుటుంబం ఎప్పుడు సామాజిక న్యాయం, అన్ని మతాలు, అన్ని కులాలకు సంబంధించిన సమన్వయ యొక్క పద్ధతిలోనే పనిచేస్తారు. రాజకీయ లబ్ధి కంటే ప్రజలు బాగుండాలనేదే రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఓట్ల రాజకీయం ఎప్పుడు వారు చెయ్యరు. ప్రజలు బాగుండాలి అంటే కాంగ్రెస్ అంటేనే ప్రజలంటేనే కాంగ్రెసు. అదే రాహుల్ గాంధీ వారి కుటుంబము. ఏ రాజకీయ పార్టీ అయినా ఓట్ల కోసమే తన రాజకీయం చేస్తారు, కానీ రాహుల్ గాంధీ గారు ఆ రకంగా పనిచేయరు. ప్రజలు బాగుండాలి, ప్రజలకు మేలు జరగాలి, అధికారంలో ఉంటే ఫలాలు ఇవ్వాలి, అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంగా కొట్లాడి ప్రజలకు మేలు చేయాలనేదే రాహుల్ గాంధీ గారి యొక్క ఎజెండా. ఆ ఎజెండాలో భాగమే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ కులగణన సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఈడ మేము చక్కగానే ఉన్నాము, మిగతా రాష్ట్రాల మీ బీజేపీ ఉన్న గవర్నమెంట్ సంగతి చూసుకోపోయి ఈడ నడిచే అంతే కదా. ఉరికే గుర్రాన్ని పట్టుకొని నువ్వు ఊడుస్తాంటే ఎట్లా భయ, నాకు అర్థం కాదు. ఉరకని ఎద్దులేమో ఆడవాడుకునే, ఉరికే గుర్రాన్ని పట్టుకొని నువ్వు వెనక ఓడుస్తాంటే ఏం లెక్క అది? అట్లా కాదు కిషన్ రెడ్డి గారు అని మేము హితవు పలుకుతున్నాం అంతే. సరే, నేనేమంటున్నామంటే నీ పార్టీ ఉనికి కోసం నీ ప్రయత్నం చేస్తున్నావు, కానీ ప్రజలు యాక్సెప్టేషన్ చెయ్యరు. అది ఇప్పుడు చెయ్యరు. జరిగింది, అసెంబ్లీ జరిగింది, చర్చ జరిగింది, గవర్నర్తో ఆమోద ముద్ర తీసుకున్నారు, ఢిల్లీకి పంపించారు. సీఎంతో పాటు అందరు కూడా పోయి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి కూడా కలిసి వచ్చారు. అసలు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్నే కదా ప్రధానమంత్రి మోడీ గారు క్యాబినెట్ మినిస్టరింగ్ పెట్టి తప్పని పరిస్థితుల్లో కులగణన జరగాలని నిర్ణయం చేసింది కూడా. అందుకే కదా పార్టీలకు అతీతంగా ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంచి నిర్ణయం అని రాహుల్ గాంధీ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ సైనికులమైన మేము కూడా అందరం హర్షిస్తున్నాము. మేము ఎక్కడ విమర్శిస్తలేము. చూడండి, సడన్గా దేశ ప్రజలు తప్పకుండా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తారు వచ్చే ఎన్నికల్లో. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఈ దేశ ప్రజలు రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా ఈ దేశానికి ప్రధానమంత్రిని చేస్తారు. ఆ రోజులు దగ్గరున్నాయి. మళ్ళీ కాంగ్రెస్ పరిపాలన దేశంలో ప్రజలు కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయిన కాడి నుంచి ఈ దేశంలో కులమతాలకు అతీతంగా పరిపాలన సాగుతుంది. గతంలో ఎట్లా జరిగిందో అట్లనే కొనసాగుతుంది. దేశ ప్రజలు శాంతిగా, సౌఖ్యంగా, సుఖంగా ఉండాలి అని అంటే ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిందే. మళ్ళీ ఇందిరమ్మ పరిపాలన దేశంలో రావాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే. దేశం మొత్తంలో మళ్ళీ ప్రతి ఊర్లో ఒక
ప్రతి ఊర్లో మళ్ళీ ఒక 100 గజాల ఇల్లు కావాలంటే 100 గజాల జాగ కావాలంటే దేశం మొత్తంలో కావాలంటే మళ్ళీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే. ఆ రోజులలో ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ జాగ అంటుంది. ఏ ఊర్లో పోయినా 70 ఏళ్ళ ముసలామే, 80 ఏళ్ళ ముసలామే, 90 ఏళ్ళ ముసలామే ఏం చెప్తుంది అని అంటే, కొన్ని బస్తీలలో పోతే, ఆ ఊర్లలో పోతే, నాయన ఇది ఇందిరమ్మ జాగ, ఇందిరమ్మ ఇల్లు అని విన్నారు కానీ ఇందిరమ్మ జాగ కూడా ఉంది. మళ్ళా ఊర్లలో ఇందిరమ్మ రాహుల్ గాంధీ జాగ వచ్చేట రావాలని అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. మతాలు తిండి పెట్టయి, మతాలు కడుపు నింపయి, అన్ని మతాలు అన్ని కులాల ప్రజలు అన్నదమ్ములుగా కలిసి ఉండాలంటే అదే పాలసీ రాహుల్ గాంధీ గారిది. రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ పరిపాలన ఎట్లుండేనో రానున్న కాలంలో రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పరిపాలన దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ రోజులు తప్పకుండా వస్తాయి, అవి రావాల్సిన అవసరం ఉన్నది. దేశం బాగుండాలి, దేశంలో ప్రజలు బాగుండాలి అంటే రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ఖచ్చితంగా ప్రధానమంత్రి కావాల్సిందే. థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నా కిషన్ రెడ్డి గారు, మీరు ఎంత కాళ్ళు చేతులు కొట్టుకున్నా